హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మేమైతే ఇక్కడ మా చిన్నోని పుట్టెంటుకలు తీద్దామని యాదగిరి గుట్టకైతే వచ్చినాం. ఇంటి దగ్గర నుండి ఈవినింగ్ స్టార్ట్ అయినాం, కానీ వచ్చేసరికి నైట్ అయింది. నైట్ టైం లైటింగ్స్తో వ్యూ అయితే చాలా బాగుంది. ఎంతమందికి నైట్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్స్ చేయండి. కార్ దిగగానే పక్కనే నాకు పానీపూరి బండి కనిపించింది, అందుకే తింటున్నా. ఇక్కడ నైట్కి అయితే ఒక రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసినాం. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ తీసిన. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, బయట ఎవ్వరు కూడా లేరు జనాలు. మేమున్న రూమ్ నుండి చూస్తే వ్యూ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో లైటింగ్స్ తోటి. ఇది కూడా ఎర్లీ మార్నింగే తీసిన. మా చిన్నోడు చూడండి గైస్ ఎంత క్యూట్గా పడుకున్నాడు. ఇక్కడ మేము రెడీ అయిపోయి గుట్టపైకి వెళ్ళడానికి బయలుదేరినాం. మేము స్టే చేసింది అయితే ఇక్కడనే రూమ్ తీసుకొని ఉన్నాం నైట్. చూడు ఇట్లా పెట్టు. హాయ్ గాయ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ గుండు చేపించాలి కాబట్టి మేమైతే కళ్యాణ కట్టకైతే బయలుదేరినాం. నైట్ టైం అయితే లైటింగ్స్తో, డే టైంలో అయితే ఇట్లా గ్రీనరీగా చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము 2 years బ్యాక్ మా పెద్దోడి పుట్టెంటుకలు అప్పుడు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడే రావడం. ఇక్కడ గుండు చేపించడానికి టికెట్స్ తేవడానికి అయితే వెళ్తుర్రు మా హస్బెండ్ గిన. తీసుకోవడం జరిగింది.
ఎంటికలు తీపియద్దు కాబట్టి మా హస్బెండ్ కూడా గుండు చేపించుకుంటుండే ఇక్కడ. ఇది కళ్యాణ కట్ట ఎంట్రీ. ఇక్కడనే హాట్ వాటర్ దొరుకుతాయి. ఇక్కడనే తీసుకున్నాం మేము. 80 రూపీస్ ఛార్జ్ చేసారు 1 బకెట్కి. కళ్యాణ కట్టకు ఆపోజిట్లోనే ఇక్కడ కోనేరు ఉంటుంది, గుండం అన్నట్టు. కళ్యాణ కట్టలో గుండు చేపించుకొని వచ్చి ఇక్కడ స్నానాలు అయితే చేస్తారు. అక్కడి నుండి బయలుదేరేటప్పుడు అందరం ఇట్లా బొట్లు అయితే పెట్టుకున్నాము. తీసుకోకూడదు వాటర్ అని. అక్కడి నుండి వచ్చి కార్ పార్కింగ్ చేసి బస్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసినాం. కానీ అన్ని బస్సులు ఫుల్ అయిపోయి వచ్చినాయి. దర్శనానికి లేట్ అవుతుందని ఇక ఆటోలు అయితే వెళ్ళాం. ఇక్కడ ఆటోలు వెళ్ళడానికి సపరేట్ రూటు, బస్సులు వెళ్ళడానికి సపరేట్ రూటు ఉన్నాయి. టెంపుల్ లోపటికైతే ఫోన్ అయితే అలో లేదు, అందుకే ఫోన్ తీసుకెళ్ళలేదు మేము. దర్శనం అయిపోయిన తర్వాత బయట ఇలా కొద్దిసేపు కూర్చున్నాం. ఇది చూసిర్రా, ఇది బంగారంతో చేసిన గోపురం. దీని హైట్ వచ్చేసి 50 ఫీట్ ఉంటుందంట. దేశంలోనే ఇంత పెద్ద బంగారు గోపురం ఎక్కడ లేదట, ఇదే ఫస్ట్. దీనికి మొత్తం 65 kgs గోల్డ్ యూజ్ చేసిరట. బస్ స్టాప్ దగ్గర మాకైతే ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ టెంపోరియం అని ఇది కనిపించింది. ఏముంటాయా అని లోపలికి వెళ్ళినాం. ఇక్కడనైతే అన్ని వుడ్తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. అట్లే కుందులు, ఫోటో ఫ్రేమ్స్, బీడ్స్, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ ఇట్లాంటి కలెక్షన్ అయితే ఉంది. పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. దేవుడి విగ్రహాలు చాలా రకాలుగా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తీలు కూడా ఉన్నాయి. ఇక్కడ సోఫా సెట్ కూడా ఉంది. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మేమైతే ఏమీ తీసుకోలేదు ఇక్కడ. గుట్ట నుండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే టిఫిన్ చేసేసి మళ్ళీ స్వర్ణగిరికి అయితే బయలుదేరినాం.
స్వర్ణగిరికి పోయేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి పోతే అంతా ఇట్లా మట్టి రోడ్ లాగా ఉంది. యాదగిరి గుట్ట నుండి స్వర్ణగిరికి 15 to 18 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు మేబీ. టెంపుల్కి వెళ్ళేసరికి ఎనర్జీ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి. అందుకే ఇక్కడ ఇట్లా కూర్చున్నా. అసలు నాకు కార్ అంటే అస్సలు పడదు. మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. 2-2:30కి అట్లా ఓపెన్ చేస్తామన్నారు, కానీ ఫుల్ ఎండ కొడుతుంది, అంతవరకు ఉండమని చెప్పేసి ఇక్కడ బయటనైతే చూస్తున్నాం. మనము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ స్వర్ణగిరికి సంబంధించిన ఏ వీడియోస్ చూసినా ఇదే లొకేషన్ కనిపిస్తుంది. స్వర్ణగిరి నుండి బయలుదేరి సిద్దిపేటలో అయితే లంచ్ చేసి ఇంటికైతే బయలుదేరినాం.
ఇంటికి వచ్చేసరికి అయితే నా పరిస్థితి ఇట్లా తయారైంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా చిన్నోడితో కాసేపు ఆడుకొని ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం ఇక అందరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.